నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ పోలీసులను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే పోలీస్ సంఘం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై హైకోర్టుకు వెళ్తామంటే లేడీ పోలీసులు మాత్రం బట్టలు తీస్తామంటే అందులో ఆడవాళ్ళు కూడా ఉంటారని ఈ వ్యాఖ్యలు ఆడవాళ్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి అని చెప్పి దీనికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. నిన్న ముఖ్యంగా ఎవరైతే సుధాకర్ యాదవ్ అనే పోలీస్పై జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టి మరీ కించపరుస్తూ మాట్లాడారో సో ఆయన కూడా స్పందించడం అయితే జరిగింది. పోలీసులు వేసుకున్నటువంటి బట్టలు అరటిపండు తొక్కలు కాదని తీయడానికి ఇటు ఎంతో కష్టపడితే గానీ ఎన్నో కష్టాల కోరిస్తే గానీ ఉద్యోగాలు సంపాదించలేదని సో జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు సరి చూసుకొని మాట్లాడాలని చెప్పి ఆయన కూడా కౌంటర్ వేయడం అయితే జరిగింది. మొత్తంగా ఓవరాల్ గా అయితే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా పోలీసులు మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. సో నిన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను తీసుకున్నటువంటి ఆయన పార్టీ నాయకులు కూడా రెచ్చిపోతూ వ్యాఖ్యలు చేయడం ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా టీడీపీ కూటమి నాయకులను ఉద్దేశించి ఆయన పరుష పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడటం అయితే జరిగింది. సో ఓవరాల్గా మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు పోలీసులను ఉద్దేశించి అలాగే ఆయన పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల గురించి ఈరోజు డిబేట్లో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు, అలాగే మరో పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని మన వీక్షకులు. నమస్కారం సార్. సో దుర్గాకుమార్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి వాళ్ళని కించపరుస్తూ మాట్లాడారు. సో ఇటు పోలీస్ సంఘాలు కావచ్చు ఇటు మహిళలు కూడా చాలామంది కూడా సీరియస్ అవుతున్నారు ఆయన పైన. ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా సందర్భం ఏది అని లేకుండా పోలీసులనే టార్గెట్గా ఆయన మాట్లాడడంలో ఉద్దేశం ఏంటంటారు? అండ్ పరామర్శకు వచ్చినటువంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించాలి, వాళ్ళకి ఏదన్నా ఆర్థిక సహాయం ప్రకటించాలి, కానీ అక్కడ పోలీసులను కించపరుస్తూ సో అక్కడ ఏమైనా ఆ ఏరియాలో పోలీస్ ఆఫీసర్ ఏమన్నా పెట్టిన కేసు తీసుకోకపోతేనో లేదు అంటే అక్కడ ఏరియాలో పోలీసుల గురించి ఉద్దేశించి మాట్లాడినా ఆయన పర్వాలేదు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులను గుడ్డలు కూడా తీసుకొడతాం ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒక నిర్జీవ దశకు చేరిపోయింది. ఆ నిర్జీవ దశ నుంచి ఎంతో కొంత కదలిక రావాలి అంటే పోలీస్ వ్యవస్థని నిర్జీవం చేయాలి. ఇప్పుడు ఆయన టైంలో దాన్ని ఒక మత్తు ఇచ్చినట్టుగా 5 సంవత్సరాల పాటు ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్కి మత్తిస్తారు. వాళ్ళకు లెక్క ఉంటుంది అక్కడ, ఈ ఆపరేషన్ ఎంత జరుగుతుంది అనేది చూసుకుని ఆ టైం వరకు పనిచేసే విధంగా మత్తిస్తారు. ఈయన కూడా పోలీస్ వ్యవస్థకి మత్తిచ్చాడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్తుకి యాంటీ ఇంజెక్షన్ ఉంటుంది, ఆ మత్తు దిగటానికి ఇంజెక్షను. వీళ్ళు కూడా చూశారు, ఒక 15 రోజులు నెల రోజులు చూస్తే ఏమీ పోలీసుల్లో కదలికి రావట్లేదు. ఎందుకు ఇట్లా రావట్లేదు అంటే ఆయన మత్తు ఇంజెక్షన్ చేయటం వలన పోలీసు వ్యవస్థ నిర్జీవ దశలో ఉందని తెలిసి వీళ్ళు కూడా డాక్టర్లని పిలిపించి యాంటీ మత్తు దిగే ఇంజెక్షన్లు ఇప్పటికీ ఇస్తానుండారు కోర్సుగా. అయితే ఇప్పుడు ఆయనకి అది కష్టంగా ఉంది. ఆ టైంలో ఆయన టైంలో చేసినటువంటి నేరాలు అంటే ఇప్పుడు విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి, శరత్ చంద్రారెడ్డి లాంటి స్టేట్ లీడర్స్ ఏమో కాకినాడ పోర్ట్ని సెజ్ని ఆక్రమించుకుంటే ఎవరి స్థాయిలో జిల్లా స్థాయి నాయకులు జిల్లా స్థాయిలో, తాలూకా నియోజకవర్గ స్థాయికులు నియోజకవర్గ స్థాయిలో ఆస్తుల్ని ఆక్రమించుకున్నారు. తర్వాత నేరాలు ఘోరాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు ఏమి కూడా పోలీస్ కేసు బుక్ చేయలేదు. ఇప్పుడు పోలీసులు కేసు బుక్ చేసేటప్పటికి మొత్తం పార్టీ మొత్తం బాధ్యతలు వదిలేసి ఎవరికాళ్ళు భయానికి కొంతమంది హాస్పిటల్ పాలైతే కొంతమంది పారిపోతే ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి వీరుడు అనుకున్నాడు, ఈయనలాగానే బట్టలు తీసి కొడతా అని ఆయన అన్నాడు. అన్న తర్వాత ఆయన ఇంటికి పోలీసులు వెళ్తే ఆయన ఇంట్లో బట్టలు వదిలిపెట్టేసి మొండుమలతో ఆయన పారిపోయిన పరిస్థితి వచ్చింది. ఈ విధంగా పోలీస్ వ్యవస్థ కనుక పనిచేస్తే ఇక ఇప్పటికే నిర్జీవమైన నా పార్టీ ఎట్లా ఉండాలి? అందుకని పోలీసుల్ని నైతికంగా దెబ్బతీసి మళ్ళీ ఆయన టైంలో ఎలాంటి నిర్జీవ దశలో స్థితిలో ఉందో ఆ స్థితికి తీసుకెళ్ళడానికి ఆయన నిరంతరంగా పోరాడుతున్నాడు. దాంతో ఆయన ఇటువంటి మాటలైనా మాట్లాడుతున్నాడు. ఇవాళ భవానీ గారిని పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధి ఆమె చెప్పింది, కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీ క్యాడర్ వరకు 5,000 మంది మహిళలు కూడా ఈ పోలీస్ బలగంలో ఉన్నారు.
నువ్వు పోలీసు బలగాలు మొత్తాన్ని గుడ్డలోడు తీసుకొడతానంటున్నావు. అందులో మహిళా పోలీసులు కూడా ఉన్నారనే ఇంగిత జ్ఞానం నీకు లేకపోయింది. నువ్వు మాజీ ముఖ్యమంత్రివి. ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావు. నడి వీధిలోకి బట్టలోడు తీసుకొస్తానని చెబుతున్నావు. ఇది మహిళలందరూ కూడా గ్రహించాల్సిన విషయం. నువ్వు అంటే క్షమాపణ, బహిరంగ క్షమాపణ చెప్పాలి. అందులో నువ్వు బేషరతు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేసింది. ఆమె కాదు, ఎవరినైతే ఈయన వ్యక్తిగతంగా రామగిరి సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ యాదవ్ ఆయన్ని వ్యక్తిగతంగా చాలాసేపు మాట్లాడాడు. అందుకని ఆయన కూడా మాట్లాడాడు, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి అని గౌరవిస్తున్నాము, ఇంకా ఆ గౌరవం కూడా ఇంకా ఉండే అవకాశం లేదు. నువ్వు ఇచ్చిన బట్టలు కాదు ఈ యూనిఫాము, అది మేము కష్టపడి సాధించుకున్న యూనిఫాము. అరిటి తొక్కలాగా ఒలిసి అవతలేయటానికి నువ్వెవడివి? మేము రిటర్న్ టెస్టుల్లో పాస్ అయ్యాము, దేహదారుఢ్య టెస్టులో పాస్ అయ్యాము, ఇంటెలిజెన్స్, హెల్త్, అన్ని రకాల టెస్టులు, తర్వాత లాంగ్ జంపులు, హై జంపులు ఎన్నో ఉంటాయి వాళ్ళకి టెస్టులు. అన్ని టెస్టులు పాస్ అయిన మేము సమాజానికి బద్దులమై ఉంటాం తప్ప వ్యక్తిగతంగా నీకు ఊడిగం చేయడానికి ఇక్కడ వ్యవస్థ లేదు. నువ్వు అది గమనించు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నీకు, ఇదే ఆఖరి వార్నింగ్. పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీయటం, వాళ్ళ జీవనోపాధిని దెబ్బ కొడతానని కూడా చెబుతున్నాడు. మీ ఉద్యోగాలు కూడా ఓడగొడతానని చెప్పాడు. తర్వాత ఈ సప్త సముద్రాలు అవతలికి వెళ్ళిపోతే కూడా తీసుకొస్తాను. పోలీసు అధికారులు సప్త సముద్రాలు దాటాల్సిన అవసరం ఏముంది? సప్త సముద్రాలు దాటిచ్చి మనీ లాండరింగ్ చేసిన వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్న ఈ సమాజంలో శాంతి భద్రతలు కాపాడి ప్రజల తరపున నిలబడిన పోలీసు అధికారులు సప్త సముద్రాలు దాటాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అక్కడ ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది ఆఫీసర్స్ విదేశాల్లో దాక్కుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు కూడా విదేశాల్లోకి వెళ్తే పోలీసులు తీసుకొస్తానని. అవును, అక్కడ కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉండి ఆయన స్వార్థానికి ఉపయోగించుకోబట్టి వాళ్ళు వెళ్ళి విదేశాల్లో దాక్కోవాల్సి వచ్చింది. వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం కూడా అక్కడ కూడా వాళ్ళు చేయలే. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కోసం చేశారు. ఇట్లాగే ఈయన కోసం కూడా అమ్మాయి జత్వాని ఏమ్మా కాదంబరి జత్వానీని వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి 3 IPS ఆఫీసర్లు సస్పెండ్ అయి కూర్చున్నారు. అట్లాగే ఇప్పుడు పోలీస్ అధికారులు నువ్వు సప్త సముద్రాల్లో లేకపోతే రిటైర్ అయ్యి ఉన్నా కూడా నేను తీసుకొస్తానంటే వాళ్ళు రిటైర్ అయ్యే నాటికి వాళ్ళ విధులు, వాళ్ళ నిధులు అనేది ఒక పవిత్రతతో చేస్తారు. అదే చెప్పాడు అతను, మేము మా వృత్తి ధర్మాన్ని ఒక పవిత్రతగా చేస్తాం. దాన్ని నువ్వు ఈ రకంగా ఆత్మగౌరవాన్ని, మా కుటుంబ ఆత్మధైర్యాలని దెబ్బకొట్టే విధంగా కనుక ప్రవర్తిస్తే, ఇప్పటికే మా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు నీకు, ఇంకా కూడా నేను కూడా ఇస్తున్నాను. ఒక సబ్ ఇన్స్పెక్టరు ఒక మాజీ ముఖ్యమంత్రిని స్థాయిలో మాట్లాడంటే, మాజీ ముఖ్యమంత్రి ఎంత తప్పు చేసి ఉంటే ఆ స్థాయిలో తిట్లు పడాల్సి వచ్చింది. అది ఆయనకి ఇప్పుడు కన్నా సిగ్గు రావాలి. గతంలోనూ జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది. మీరు ఇంకోటి అడిగారు, కారుమూరి నాగేశ్వరరావు. ఇప్పుడు ఆ విషయంలో వేస్తే దూడని గట్టిన మీదని, ఇది మనం ఏదైనా చెయ్యొచ్చు అని మొన్న మధ్య చెప్పాడు. ఈ ప్రభుత్వం మీద మీరు ఏది చేసినా 3 నెలలేనంట జైలు శిక్ష. అంటే ఆయన ఏమంటున్నాడు, కారుమూరి నాగేశ్వరరావు, గుంటూరుకి అవతల పక్క ఉన్న ఉత్తరాంధ్ర వరకు జనాల్ని బయటికి లాక్కి కొడతారంట ఇళ్లలో వాళ్ళని. గుంటూరుకి అవతలైపు పల్నాడు నుంచి రాయలసీమ ప్రాంతం లేకపోతే నెల్లూరు, తిరుపతి పరగణాల మొత్తాన్ని బయటికి లాగి నరుకుతారంట. ఇదేమి శిక్ష నాకు అర్థం కాల. ఇటాళ్ళనేమో ఇళ్లలోంచి జనాన్ని బయటికి లాగి కొట్టడం ఏంటి, అటాళ్ళని నరకటం ఏంటి? వాళ్ళు చేసిన నేరం ఎక్కువ ఏమైనా ఉందా, ఇటు చేసిన వాళ్ళు తక్కువ ఉందా? ఈయనకి జడ్జి పాత్ర ఎవరిచ్చారు? నువ్వెవరివి నరకటానికి? అంటే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా సమాజంలో అల్లకల్లోలం సృష్టించడానికి నిన్న అక్కడికి వెళ్ళాడు. మీరు ఇంకొక మాట అన్నారు, అసలు ఆ ఎవరైతే చనిపోయారో లింగమయ్య కుటుంబాన్ని గురించి కానీ, లింగమయ్య యోగక్షేమాల ఆ కుటుంబ పరిస్థితి గురించి ఏమి ఎత్తలా, కేవలం పోలీసులను తిట్టడానికి మాత్రమే ఉపయోగించుకున్నాడు. నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుందమ్మా. ఇక్కడ గతంలో అంటే పూర్వంలో రాజుల కాలంలో ఒక బిడ్డ, ఇద్దరి మధ్యలో వివాదం వచ్చింది, ఈ బిడ్డ ఎవరి బిడ్డ అని. ఇద్దరు తల్లులు క్లెయిమ్ చేస్తున్నారు మా బిడ్డ అంటే. అప్పుడు సరే రాజు కొలువులోకి తీసుకొస్తే రాజుగారు కూడా ఏం చెప్పలేకపోయాడు. మంత్రి ఏం చెప్పాడంటే, రేపు రమ్మని చెప్పండి రాజా అన్నాడు. సరే ఆ రోజుకి సభ ముగించి పంపించాడు. మర్నాడు వచ్చిన తర్వాత, ఓకే అమ్మ మీరిద్దరూ అడుగుతున్నారు కాబట్టి బిడ్డను కోసి శరిసగం ఇస్తా ఉంది. ఎవరైతే బిడ్డ తల్లి కాదు ఆమె కోసి ఇచ్చి సగం మొక్క అయినా తీసుకెళ్తా అంటే బిడ్డ మీద ఆమెకి శ్రద్ధ లేదు. అసలైన తల్లి మాత్రం కొయ్యొద్దంది, ఆమెకి ఇచ్చేయమంది. అట్లాగే నిన్న సునీత గారు ఒక తల్లిగా, ఒక పరిపక్వత గల రాజకీయవేత్తగా ఇతను కుట్రలు చేయడానికి వస్తున్నాడు, ఇక్కడ విభేదాలు సృష్టించడానికి వస్తున్నాడు, ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొడతాను
ప్రజలు ఎవరు కూడా పడొద్దు, మన కార్యకర్తలు పడొద్దు, సామాన్య ప్రజలు కూడా పడొద్దు. ఆయన పర్యటనలో మీరు కామ్గా ఉండమని చెప్పింది. కానీ నిన్న ఆయన మీరు అన్నట్టుగానే తను ఆ అవకాశాన్ని ఇంకోటి కూడా కోరింది. లింగమయ్య గతంలో తెలుగుదేశం పార్టీ వ్యక్తి, మా పార్టీలో ఉన్నప్పుడు మేము ఆ ఫ్యామిలీకి ఉద్యోగాలు కూడా ఇప్పించాం పరిటాల రవి గారి ద్వారాను, ఆ ఫ్యామిలీ పట్ల బాధ్యత ఉందని చెప్పింది. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, అతను వాళ్ళ పార్టీ అని. వాళ్ళ సొంత కూతురు ఏం చెప్తుందో తెలుసా, మేము నిరుపేదలం అయ్యా, మేము రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో మా కుటుంబంలో ఇట్లాంటి హత్య జరిగినప్పుడు మేము ఇంకా ఏం చేయగలుగుతామని అధ్యయనంగా మాట్లాడుతుంది. అసలు ఆయన రాజకీయాలకు సంబంధం లేనిది సుంతికారు కూడా చెప్పింది ఆ మాట. 2 సామాజిక వర్గాలు 2 గ్రూపుల మధ్య అక్కడ వచ్చిందే తప్ప దీనికి రాజకీయం లేదు. అతను లింగమయ్య చనిపోవటం నాకు కూడా బాధగానే ఉందని చెప్పింది. కానీ ఒక పరిపక్వత గల రాజకీయ మనిషి సునీత గారు ఒక తల్లి లాంటి మనసు అక్కడ చూపిస్తే, ఇతను రాజకీయ బిహారీ అంటే వ్యాపారం కోసం వచ్చాడు అక్కడ. నిన్న స్పష్టంగా ప్రజలందరి ముందు అర్థమైపోయింది. ఇక కాబట్టి ఇతను కారుమూరి నాగేశ్వరరావు లాంటాడు, అట్లాంటి కారు కోతలు తప్ప మంచి మాటలు మాట్లాడతాడని మనం ఊహించలేం. సో మొదటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీల మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అదే బీసీ వర్గానికి చెందినటువంటి లింగమయ్యను కూడా హత్య చేశారు అని చెప్పి నిన్న అక్కడ నానా బీభత్సం సృష్టించారు. కానీ మరి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి సుధాకర్ యాదవ్ పై మాత్రం ఆయన్ని కించపరుస్తూ మాట్లాడటం జరిగింది. సో ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి అది చావైనా సరే పెళ్ళైనా సరే ఎక్కడికి వెళ్ళినా పరామర్శకి వెళ్ళినా కూడా ఆయన పోలీసులు టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏమేముంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతను ఎంత తొందరగా కారాగారంలో ఉండి ప్రశాంతంగా ఉన్నామా, బయట ఉంటే ఇట్లా రావాల్సి వస్తుందని చెప్పని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. వీళ్ళేమో సమన్వయంతో ముందుకెళ్తున్నారు. ఇది కూడా అంత మంచి పద్ధతి కాదేమో, ఇంత సమన్వయం ఉండటం కూడా. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఒక్కోటి మన కళ్ళ ముందు కనపడే విధానాలన్నీ చూస్తూ ఉంటే అతను ఎంత తప్పు చేస్తున్నాడో అర్థమైపోతానే ఉంది. అయినా అతన్ని ఇంకా ఉపేక్షించి వీళ్ళు మెలకుండా కూర్చోవడం అనేది మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే. అతను ఇందాక మీరు అన్నట్టు అతనికి సంబంధించిన వ్యక్తులు ఒక్కోళ్ళు చూసుకుంటూ ఉంటే కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి, తణుకు మాజీ శాసనసభ్యుడు, అతనేదో మరి అతని చేతిలోనే ఉండట్టు, లేకపోతే అతని చేతిలో కత్తిచ్చి వదిలేసినట్టు, వీళ్ళందరూ రండి నన్ను నరకండి అని చెప్పని తలకాయలు పెట్టినట్టు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి రా నువ్వు బయటికి, తెలిసిద్ది. అదే రాయలసీమలో ఇది రాపుతాడు రా, నీకేం జరిగిద్దో తెలిసిద్ది. ఎందుకు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇక్కడ మీరు ఒక లెక్క చెప్తానమ్మా నేను. అతను టీడీపీ ముఖ్య నాయకులకు సంబంధించి ఆ రోజుల్లో 600 మంది పైన 750 కేసులు పెట్టాడు అతను 5 సంవత్సరాల్లో. అట్లాగే 5 ఏళ్లలో 200 మంది పైగా టీడీపీ కార్యకర్తలను చంపేయడం కూడా జరిగింది. 250 మంది పైగా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల చేత 309 అక్రమ కేసులు పెట్టాడు. దాంట్లో చాలామందికి కూడా కస్టోడియల్ టార్చర్ చేయడం కూడా జరిగింది. ఇక స్థానిక సంస్థలో అతను పెట్టినటువంటి ఎన్నికల సందర్భంగా అతను చేసినటువంటి అరాచకాల గురించి ఒకసారి చెప్తాను నేను. అక్రమంగా పెట్టిన కేసులు 322, బలవంతపు నామినేషన్ ఉపసంహరణ 1045, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు 182, హత్యలు 3, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా 3 హత్యలు చేశారనమాట. అలాగే హత్యాయత్నాలు 48, దాడులు 160, కిడ్నాపులు 48, బెదిరింపులు 241, ఆస్తుల విధ్వంసం 118. బలవంత ఏకగ్రవాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఆనాటి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ గారు ఏ విధంగా రాశారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. సరే, ఇక అతను దాంట్లో నిర్వీర్యమైనటువంటి కేటగిరీల సంఖ్య జగన్రెడ్డిపై నేరాలు ఘోరాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే బీసీల మీద 300, ఎస్సీల మీద 192, ఎస్టీల మీద 58, మైనార్టీల మీద 11, మహిళలు 2027 మంది, పార్టీ కార్యకర్తలు 79, ఎన్నికల కోడ్ సమయంలో హత్యలు 13, ఎన్నికల తర్వాత 6 హత్యలు, టీడీపీ కార్యకర్తలపై కేసులు 2005 టీడీపీ కార్యకర్తల మీద, అమరావతి రైతుల మీద 267 మంది మీద 2526 కేసులు బనాయించాడు. అంటే ఈ వీళ్ళే కాకుండా బీజేపీ కార్యకర్తలు 69 మంది. 5 ఏళ్ల పాలనలో జరిగిన హత్యలు 2686. ఇవన్నీ అతను మర్చిపోయినట్టున్నాడు. ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. అంటే అతను చేసినటువంటి కార్యక్రమాలు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అతను ప్రశ్నించిన వ్యక్తుల గురించి కావచ్చు, లేదంటే ప్రశ్నించిన సంఘాల మీద కావచ్చు, ప్రశ్నించిన ఉద్యోగస్తుల మీద కావచ్చు,
ప్రశ్నించిన ప్రజాప్రతినిధుల మీద కావచ్చు, తన సొంత పార్టీలో లోక్సభ సభ్యుడైనటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్లు కావచ్చు, అతను చంపాలని ప్రయత్నం చేసిన విధానం కావచ్చు, ఇవన్నీ కనుక మన కళ్ళ ముందు ఒక్కోసారి అతను మర్చిపోయాడని చెప్పని ప్రజలు మర్చిపోయారేమో అని అతను అనుకుంటున్నాడు. ప్రజలు ప్రతిదీ గుర్తుపెట్టుకున్నారు కాబట్టే ఇదే రాయలసీమ ప్రాంతంలో నీకు 49 స్థానాలు ఇచ్చారు 52కి, 49 ఇచ్చారు 52కి. మరి ఈరోజు గతంలో, మరి ఈరోజు నీకు 2019లో ఇచ్చారు ఆ పరిస్థితి. మరి ఈరోజు వచ్చేదానికి నీకు రాయలసీమ మొత్తం 52 స్థానాలు 7 ఇచ్చారు. అంటే 42 స్థానాలు నిన్ను కాదని చెప్పి పక్కబడేశారు. మళ్ళీ అక్కడే నుంచి పురుడు పోసుకోవాలని, ఈ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడి నుంచే తిరిగి రావాలని చెప్పని, అక్కడే ఫ్యాక్షన్ రాజకీయాలు జరుపుతూ ఉంటారు కాబట్టి, ఫ్యాక్షన్ హత్యలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ముఠా తగాదాలలోంచి మళ్ళీ తీసుకొని వచ్చేసి రాష్ట్రాన్ని అశాంతిని నెలకొల్పాలని ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి. గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రాయలసీమలో కియా పరిశ్రమ వచ్చింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా అదే రాప్తాడుకు సంబంధించి జాకీ పరిశ్రమ తీసుకురావడం కూడా జరిగింది. దాన్ని వాటాల కోసం ఇదే శాసనసభ్యుడు, అక్కడ ఉన్నటువంటి రాప్తాడు శాసనసభ్యుడు, అతను ఏ విధంగా అయితే వాళ్ళ మీదకి వెళ్ళాడో వాళ్ళు పరిశ్రమ తరలించుకొని వెళ్ళిపోయారు. విదేశీ పరిశ్రమ అది తరలించుకొని వెళ్ళిపోయారు. అంటే అక్కడ పరిశ్రమలు రాకూడదనేది వాళ్ళది. ప్రజలు ఎవరు బాగుపడకూడదు, ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకూడదు, ఇళ్ళ మీద ఆధారపడి ఉండాలి. వాళ్ళు అన్నమో రామచంద్ర అని చెప్పని ఎవరు అన్నం పెడతారని చెప్పి పరిస్థితి తీసుకురావాలి. ఇలాంటి కార్యక్రమాలకు మాత్రమే వాళ్ళు ముందుంటారు. అందుకోసం అని చెప్పి తిరిగి మళ్ళీ అలాంటి అరాచక కార్యక్రమాలు చేపట్టడం కోసం ఈరోజు అతను ఈ కార్యక్రమాలు ఎన్నుకున్నాడు. ఇక్కడ అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త లింగమయ్య కుమార్తె ఏమని చెప్పింది, మేము పనిచేసుకునేవాళ్ళం, మాకు రాజకీయాలతో సంబంధం ఏముంది అని చెప్పింది తప్ప ఫలానా తెలుగుదేశం వాళ్ళు మా నాన్నగారిని చంపారని చెప్పలేదు కదా. మరి ఇతను ఎలా చెప్తాడు? ఇందాక మీరు అన్నట్టు సుధాకర్ యాదవ్ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు, మరి ఆయన గురించి ఇష్టారీతిగా మాట్లాడాడు కదా. ఎవరైనా కుటుంబం ఏదైనా ఇలా వ్యక్తిని కోల్పోయినప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ వచ్చి చూస్తాను అంటే వాళ్ళు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తారు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా సరే రండి అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తీరా అక్కడ ఆర్థిక సహాయం చేయకపోగా ఆ కుటుంబాన్నే వాడుకున్నటువంటి పరిస్థితి నేను కనిపిస్తుంది. బల ప్రదర్శన కోసం వెళ్ళాడు. గమనించుకోవాలి, విధ్వంసం చేయాలని వెళ్ళాడు, బల ప్రదర్శన కోసం వెళ్ళాడు. వాళ్ళ యొక్క అనుచరులు కావచ్చు, నాయకులు కావచ్చు, వివిధ అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాట్సాప్ల ద్వారా ఎంతమందికి సమాచారం పంపించారు, మీరు రండి, జనాన్ని తీసుకొని రండి, హడావుడి చేద్దాం, ఇక్కడ మన బల ప్రదర్శన చేద్దాం, ఎంతమంది వివరాలని బయటికి తీస్తున్నారు. అంటే ఒకటి ఇక్కడ ఆ కుటుంబాన్ని ఉపయోగించి రాజకీయ పరంగా లబ్ధి పొందేందుకు కావచ్చు, లేదు అంటే అక్కడికి వెళ్ళి పోలీసులు రెచ్చగొట్టితే కార్యకర్తల్లో మళ్ళీ కొంచెం ఉద్రేకం వస్తుంది, వాళ్ళు రెచ్చిపోతే మళ్ళీ అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని ప్రచారం చేయడానికి కావచ్చు, 2 రకాల లబ్ధి పొందేందుకు కూడా నిస్సందేహంగా అతను అరాచక అది చెప్పేది. ఇప్పుడు అక్కడ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం అనే అతను ఈరోజు అపర్గ స్థితిలో ఆసుపత్రిలో ఉంటే మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు వెళ్ళి చూడటం కూడా జరిగింది. అంటే ఇక్కడ జరిగిన నేపథ్యం ఏంటంటే అతను హెలికాప్టర్లో వచ్చాడు. హెలికాప్టర్కి 250 మంది, అంటే హెలిప్యాడ్ దగ్గర 250 మంది సెక్యూరిటీ పెట్టారు. సెక్యూరిటీ పెడితే 250 మంది పోలీసులను కాదని తోసుకొని వచ్చారు అంటే ఎంత ప్రణాళికబద్ధంగా వచ్చారో ఆలోచించుకోవాలి కదా. అక్కడికి వచ్చారు అంటే తర్వాత దాన్ని ఏదో విధ్వంసం చేశారని, దాంట్లో ఏదో దొంగిలించారని, అందుకని పైలట్ హెలికాప్టర్ తీయటానికి వీలు కాదని చెబితే ఈయన రోడ్డు మార్గంగా వెళ్ళాడని చెప్పని చిత్రీకరిస్తున్నారు కదా. మరి ఇతను ఎలాగతలకి బెంగళూరు అది ఎట్లా వెళ్ళింది? బెంగళూరు ఎట్లా వెళ్ళింది? దానిపైన హోంమంత్రి గారు కూడా ఈరోజు మాట్లాడడం అసలు అంటే ఇప్పుడు ఆయన మొట్టమొదటి ప్రణాళిక వేసుకొని వచ్చాడని అర్థమైపోతా ఉంది. అంటే అప్ అండ్ డౌన్ కాకుండా ఒకసారి మాత్రమే నేను అక్కడికి వస్తానని చెప్పి మాట్లాడుకొని వచ్చాడా, లేదా అప్ అండ్ డౌన్ మాట్లాడా, ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు ఇంత చేశాడని చెప్పని నిదానంగా బయటికి తీస్తారు, ఏది వదిలిపెట్టరు కదా. ఇక్కడ అతను ముందుగానే వీళ్ళందరికీ చెప్పుకొని బల ప్రదర్శన ఉంటుందని చెప్పి చూపించుకోవడం కోసం అక్కడ మళ్ళీ ఈ యొక్క ముఠా నాయకులు అందరినీ పోగేసుకోవడం కోసం, అలాగే దీంట్లో కొంతమంది ఉంటారు కదా ఉన్మాదుల్ని మళ్ళీ రెచ్చగొట్టడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దీన్ని వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అనేది ఆదిలోనే దాన్ని తుంచేయాలి. ఇవాళ ఒకసారి జరగలేదు. శాసనసభ సాక్షిగా ఆ రోజు పేరు పెట్టి మధుసూదన అని చెప్పని పేరు పెట్టి ఆయన్ని, ఆ పేరు కాకపోయినా కూడా ఆ రోజు హెచ్చరించాడు. అలాగే మళ్ళీ ఇక్కడ తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్పీ గారిని, సుబ్బరాయుడు గారిని ఆ రోజు హెచ్చరించాడు. సుబ్బరాయుడు గారు చిత్తూరు జిల్లా.
ఆయన ఏమన్నాడు, ఆ రోజు ఉదాహరించాడు, నువ్వు సప్త సముద్రాల అవతల ఉన్నా అంటే ఆయన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అనమాట. అంటే తెలంగాణ కేడర్కు సంబంధించిన వ్యక్తి, ఆయన రాయలసీమ నివాసి. తెలంగాణ కేడర్కు సంబంధించిన వ్యక్తి, నువ్వు సప్త సముద్రాల అవతల ఉన్నా నిన్ను లాక్కొస్తాను అని చెప్పని ఆ రోజు మాట్లాడాడు. దానికి ఆయన ఏం చెప్పాడు, నేను ఈ సీమలోనే పుట్టాను అని చెప్పని ఆయన సమాధానం చెప్పేశాడు. అయినా ఇంకా సిగ్గురాల. ప్రతిసారి మళ్ళీ కడప అతని సొంత నియోజకవర్గంలో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఎస్టీ డిఎస్పీ గారిని ఆ రోజు బెదిరించాడు. మళ్ళీ వచ్చి విజయవాడలో వంశీని చూడటానికి వచ్చేసి ఆ రోజు కూడా పోలీసులు ఇట్లానే బెదిరించాడు. ఇన్నిసార్లు అతను బెదిరిస్తూ ఉంటే వీళ్ళకేదో జోలపడ పడినట్టుంది ఈ కూటమి ప్రభుత్వానికి. బెదిరించడం ఒకటి, అవినాష్ గారి కేసులో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఒక అతన్ని అరెస్ట్ చేయడం జరిగితే పోలీసులు అతని దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాడు, రేపు ఇదే పోలీసుతో నీకు సెల్యూట్ కొట్టిస్తాను ఈ విధంగా. అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళకి జోలపాటలాగా ఉంది, లేకపోతే పొద్దున్నే వెంకటేశ్వర స్వామి గారికి సుప్రభాతం మరిగినట్టుందేమో నాకైతే అర్థం కావట్లా. రాయలసీమలోకి వెళ్ళి రాగి సంఘటనలో గుంటూరు గొడ్డుగారం తినండి, కనీసం రోషం అన్నా వచ్చింది. అతను ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే, విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ మనుషులు మాట్లాడుతూ ఉంటే క్యాడర్కి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళేమో ఉన్మాదుల్లా ముందుకు వస్తూ ఉన్నారు. ఇంతమంది అసలు ఎందుకు అక్కడికి రావాలి? ఆ గ్రామానికి ఇంతమందిని ఎందుకు మీరు వచ్చే విధంగా మీరు 1100 మంది పోలీసులు, అక్కడ 250 1350 మంది పోలీసులు ఉండి అంతమంది రావడానికి ఎందుకు ఆస్కారం కల్పించాలి? ఇంత జరగగా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇది పోలీసుల అంటే ప్రభుత్వ వైఫల్యం లేకపోతే అంటే అక్కడేమో వాళ్ళ దాంట్లోనే ఏమని ఇచ్చారు, అఫీషియల్ దాంట్లో 250 మంది పోలీసులు బారికేడ్ ఏర్పాటు చేసుకున్నా మన కార్యకర్తలు నెట్టుకొని వచ్చారని అన్నాడు. తర్వాత ఏమో అక్కడ కార్యకర్తలు వస్తుంటే పోలీసులు భద్రతా వలయం లేదని చెప్పి వాళ్ళే ఇచ్చారు. ఇక్కడే దొరికిపోతా ఉన్నారు కదా. అంటే వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా చేయాలని వస్తున్నారు. ఇప్పుడు మనకి 10 మంది ఉండచాట, 100 మంది ఉండచాట ఓ తాసుపాము వస్తుంది. నాగుపాము అని చెప్పి నువ్వు అప్పుడు చూస్తా కూర్చుంటామా, పాలు పోతామా, నెత్తి మీద ఒకటి కొట్టి చంపేవతల మారేయాల. ఇలాంటి వాళ్ళను కూడా చట్టపరంగా, ఇప్పుడు ఇది మనం ఏదో ఆటవిక రాజ్యం కాదు కాబట్టి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా వద్దా? ఇన్నిసార్లు ఎందుకు వదిలిపెట్టారు? అదే రోజు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం లేని సమయంలో ఈ ప్రభుత్వం ఉండగా పోలీసుల గురించి మాట్లాడితే మీసాలు మెల్లేశారే, తొడలు కొట్టారే, ఏమైపోయారు వాళ్ళందరూ? ఈరోజు ఇద్దరు వచ్చి మాట్లాడతారా? మిగిలిన సంఘాలంతా ఏమైపోయినాయి? ఎందుకు అతని మీద కేసు పెట్టలేదు? ఇది ఒకసారి కాదు కదా, 5వ పర్యాయం 6వ పర్యాయం. ఎందుకు ఇట్లా వదిలేస్తూ ఉన్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి కదా. ఒకసారి అంటే వదిలేయచ్చు, మీరే చెబుతున్నారు అట్లా చేశారు ఇట్లా చేశారని చెప్పని. దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? స్పందించింది, ఆయన పైన కోర్టుకు వెళ్తామని కూడా వాళ్ళు చెప్పడం. వాడు చేయడం కాదు, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు అవకాశం కల్పిస్తుంది? రైట్ సార్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు, ఇది ప్రభుత్వం పోలీసులు కలిసి ఈ విధంగా ఇది రెడ్ బుక్ రాజ్యాంగా నడిపిస్తున్నారు, పోలీసులు ప్రభుత్వం కుమ్మక్కైంది అని చెప్పి ఆయన క్లియర్గా మాట్లాడడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాము పోలీసులను వ్యవస్థను చేతిలో పెట్టుకొని ఆయన ఏ విధంగా ఈవెన్ ఒక ముఖ్యమంత్రి స్థాయి ఆఫీసులోనే ఒక కుట్రకి ప్లాన్ జరిగింది అన్న విషయం సాక్ష్యాధారాలతో సహా బయటపడింది కాదంబరి జత్వాని గారి కేసులో. సో మరి ఆ విధంగానే ఇప్పుడు కూడా ప్రభుత్వం ఉందని ఆయన ఉద్దేశం అనుకోవాలా? అండ్ ముఖ్యంగా నిన్న ఎవరైతే సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి ఉన్నారో ఆయన్ని స్పెషల్గా టార్గెట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ పెట్టారు. మీకు అది నేను చదివి వినిపిస్తాను. అండ్ పోలీసుల్ని ఎంత నీచంగా వాళ్ళు చూస్తున్నారో మనకి అర్థమవుద్ది. మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సునీతకు తాకట్టు పెట్టాడు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్. ఇన్ని నేరాలు ఘోరాలు జరిగాయంటే అందుకు అతడి వైఫల్యమే కారణం. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి సుధాకర్కి ఉందా? రాజకీయ ప్రయోజనాల కోసం కాకి చొక్కాను యాదవ కులాన్ని ఉపయోగించుకున్నాడు ఎస్ఐ సుధాకర్ యాదవ్. సో దళితులను కించపరచడం, అవమానించడం చేశాడు. ఎన్నో దౌర్జన్యాలు చేయించి కాకి ధర్మాన్ని పక్కన పెట్టి మరీ తెలుగుదేశం నేరగాళ్లను ప్రోత్సహించాడు. స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం లేకుండా చేసి చట్టాన్ని పరిటాల వారికి చుట్టాన్ని చేసిందే సుధాకర్ యాదవ్. ఇందులో ఒకే ఒక అంశం చెప్తాను నేను. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 మంది శాసనసభ్యులు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 మంది శాసనసభ్యులు, 2 లోక్సభ సభ్యులు, 2 లోక్సభ సభ్యులు గెలిచారు, 14 మంది శాసనసభ్యులు గెలిచారు. 3 మంత్రులు ఉన్నారు ఆ జిల్లా నుంచి, కూటమి తరఫున 3 మంత్రులు ఉన్నారు. ఇది పరిటాల సునీత అంశమేనా? మిగిలిన వాళ్ళకి మాట్లాడటం నోరు లేదా? మాట్లాడటం చేత కదా? అంటే ఈరోజు ఆమె దగ్గరకు వచ్చి అతను వచ్చి మాట్లాడుతూ ఉంటే మీరు ఖండించాల్సిన బాధ్యత మీ మీద లేదా? మీరు మిగిలిన 13 మంది చూస్తా కూర్చుంటారా?
అంటే ఇది ఒక అంశమేనా? ఇది అన్నట్టు ప్రభుత్వాన్ని కూడా ఆయన కలుపుతున్నారు కాబట్టి స్పందించాల్సిన ఒక అంశమేనా ఇది? అయితే ఇప్పుడు వీళ్ళు పెట్టిన ట్వీట్ ఎంత నీచాతి నీచంగా వచ్చిందంటే కుల ప్రస్తావన కూడా మళ్ళీ తీసుకొచ్చాడు. అందులో అది ఒక బలమైన సామాజిక వర్గం, అక్కడ వాళ్ళు ఒక ఆత్మగౌరవంతో బతికేటువంటి సామాజిక వర్గం. ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మోచేతి కింద నీళ్లు తాగిన సమాజం కాదు అది. వాళ్ళు వ్యక్తిత్వంగా బతుకుతున్నారని చెప్పి వాళ్ళని కించపరిచే విధంగా రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా ఒక నియంత్రిత ధోరణిలో పరిపాలించావు, అందరినీ అవమానించావు. ఏది చిన్న మాస్క్ అడిగిన ఒక దళిత డాక్టర్ని ఎమ్మడబడి చంపించావు. ఇవాళ ఒక ఎస్ఐగా చేసుకుని తను మెరిట్ మీద వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నువ్వు రాష్ట్ర స్థాయిలో మాజీ ముఖ్యమంత్రి అయి నీ నోటి వెంట ఆయన పేరు ఉచ్చరించావంటే ఆయన పొట్ట మీద కొట్టాలనే నీ ప్రయత్నం. కానీ ఇలాంటి సుధాకర్ యాదవ్ లాంటి వాళ్ళ పక్కన రాష్ట్ర ప్రజానికి మొత్తం నిలబడుతుంది అనేది ఆయన మర్చిపోయాడు. ఎందుకు నిలబడుతుందంటే అతను ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి సామాజిక సేవ చేస్తున్న వ్యక్తిని నీకు ఊడిగం చేయలేదని అక్కడ నువ్వు ఈ రకమైన టార్గెట్ చేసావు. కానీ నువ్వు హెలికాప్టర్లో దిగుతుంటే కూడా తను ప్రాణాన్ని అడ్డం పెట్టి వాళ్ళ సిబ్బందిని అడ్డం పెట్టి నీ హెలికాప్టర్ని కాపాడటానికి కూడా ఆయన చివరి వరకు పోరాడాడు. అయితే నువ్వు తీసుకొచ్చిన పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నువ్వు ఇచ్చిన డబ్బుకి తగిన న్యాయం చేయాలని వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసి నీ హెలికాప్టర్ మీద పడ్డారు. దానికి విండ్షీల్డ్ దెబ్బతిందని పైలట్లు చెబుతున్నారు. వీరు చెప్పినట్టు నువ్వు మరి ఒక వన్ సైడ్ మాట్లాడుకుని వచ్చావా, టూ సైడ్స్ మాట్లాడుకుని వెళ్ళావా? అదే అంటున్నా, దెబ్బతింటే వెళ్ళకూడదు, డెఫినెట్ గా వెళ్ళదు. పైలట్లు ఒప్పుకోరు. వాళ్ళు మీరు అన్నట్టు దిగి వెళ్ళిపోయి మళ్ళీ టెక్నీషియన్స్ వచ్చి బాగు చేసి సర్టిఫికెట్ చేస్తేనే టేక్ ఆఫ్ అవుతుంది తప్ప అవ్వదు. అయితే ఒకటి ఏంటంటే ఈయన మళ్ళీ వెళ్ళేటప్పుడు అడావిడి సృష్టించాలి. ఎందుకు తను అక్కడ ఈ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి అడావిడి చేశాడు కదా. బై రోడ్డు మార్గం ద్వారా వెళ్తే కూడా కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి ఏంటి ఈయన ఎందుకు వచ్చాడు, ఫలానా లింగమయ్య మర్డర్ ఈయనేదో కాపాడటానికి వచ్చినట్టు అటు రోడ్డు మార్గం ద్వారా పబ్లిసిటీ పొందటానికి. అదే కనుక హెలికాప్టర్లో ఇక్కడ టేక్ ఆఫ్ అయ్యి వెళ్ళిపోతే ఎవరు చూస్తాడు? గారు కూడా చెప్పారు కదా, జై జగన్ జై సీఎం నినాదాలు కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తారు. ఎక్కడికి వెళ్ళినా అదే కదా. ఆమె ముందే ఊహించింది. అసలు నువ్వు లింగమయ్య కుటుంబానికి ఏమైనా సహాయం చేస్తే చెయ్యి, లేదు మూసుకుని వెళ్ళిపోమంది. చేయలేకపోతే అతను చనిపోయినందుకు మాకు మనసు బాధలుగా ఉంది. మాతో కలిసి తిరిగిన వ్యక్తి, మేము ఆ కుటుంబాన్ని ఆదుకున్న వ్యక్తులమి, ఆ బాధ ఉంటుంది ఎవరికైనా. అలాంటి మానవత స్పర్శీనికి లేదు. ఇప్పుడు ఇందాక నువ్వు అడిగావు ప్రతిదీ ఇట్లా రాజకీయానికి ఉపయోగించుకుంటున్నాడు లింగమయ్యదని. లింగమయ్యది కాదు, సొంత బాబాయిదే. సునీత ఏం చెప్పింది, వైఎస్ఆర్సీపీ పునాదులు రక్తంతో తడిచినాయి అని చెప్పింది. ఎవరి రక్తంతో? ఫస్ట్ బాబాయ్ రక్తంతోనే చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అని చెప్తారు. అట్లాగే ఇలాంటి కిరాతకత్వం కూడా ఆయన ఇంటి నుంచే మొదలెట్టాడు. ఎవరో బయట వాళ్ళ రక్తం ఎందుకు, మా సొంత బాబాయ్ దానితోనే తడుపుతా ముందు, ఇక ఆ తర్వాత దేశం అందరి రక్తంతో తడుపుతానని. రాజకీయ లబ్ధి పొందటానికి ఎవరినైనా. కిందసారి విజయమ్మ గారు అమెరికా ఎందుకు వెళ్ళింది ఎలక్షన్ ముందు? అందరూ వారించారు, అమ్మ నువ్వు ఇక్కడ ఉండొద్దు, పరిస్థితులు బాగాలేదు, ఎటువంటిదైనా జరుగుతుంది. ఆ రోజు ఆమె తల వంచుకుని వెళ్ళిపోయింది. తర్వాత వచ్చిన తర్వాత ఆమె ఎదుర్కొన్న కేసులు ఏంటి? ఆర్థికంగా కోర్టుల చుట్టూ తిప్పి ఆమెకి ఇచ్చిన షేర్లు కూడా రద్దు చేశాడు. ఆమె అసలు నిజానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చట్ట ప్రకారం అన్ని ఆస్తులు దఖలు పడాల్సింది భార్యకి. కానీ ఈయన ముఖ్యమంత్రిగా ఉండి చట్టాన్ని కూడా చుట్టం చేసుకున్నాడు. ఇక్కడ చట్టం చుట్టం వల్ల రాఫ్తాడ్లో ప్రజలందరూ కూడా ఆమె కోరుకుని ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారు? వాళ్ళు ఆ ప్రాంతంలో చేసిన సేవ, తర్వాత ఆ ప్రాంత ప్రజల కోసం పోరాడుతూ పరిటాల రవి కూడా తన ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు. అయినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అందులో ప్రధాన పాత్రధారని ఆ రోజు ప్రచారం జరిగింది. ఇవాళ కూడా ఆమె చెబుతుంది, ఆ రోజు నువ్వే ప్రధాన సూత్రధారివి, మళ్ళీ ఇవాళ పాత ఎన్ని గుర్తులు వేగొడటానికి ఇక్కడికి వస్తున్నావు నువ్వు. అయినా ఇతను కుట్రకి బలవద్దు ఎవరు అని చెప్పి ఆమె ఒక తల్లిగా అందరినీ హెచ్చరించింది. నా పార్టీ వాళ్ళనే కాదు, ఇతరులు ఎవ్వరు కూడా బయటికి రాకండి. మీరు ఒక రాక్షసుడు కనుక ఊళ్ళోకి వస్తుంటే తలుపులు ఎలా వేసుకుని ఉండమని తల్లులు చెబుతారు. ఆ విధమైనటువంటి సూచన జాగ్రత్త ముందు హెచ్చరిక చేసింది. కరెక్ట్గా అతను అదే లేపి వెళ్ళినా కూడా రాఫ్తాడ్లో ఇప్పుడు సునీత గారు వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఒకటి అర్థమైంది, ఈమె డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తుంది. అదే తోపుర్తి ప్రకాష్ రెడ్డి
వీరు అన్నట్టు అంతర్జాతీయ జాకీయ సంస్థ అక్కడికి వచ్చి స్థలం కొనుక్కుని కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని ఫ్యాక్టరీ మొదలెట్టేటప్పటికి మీరు నాకు ఇంత అమౌంట్ ఇస్తారా సస్తారా అని బ్లాక్మెయిల్ చేస్తే ఆ అమౌంట్ ఇవ్వలేక దీనికన్నా మేము ఈ యూనిట్ని ఇక్కడి నుంచి మూసేసుకుని వెళ్ళిపోతామని, అది అప్పుడు కనుక నానో ఫ్యాక్టరీ వాళ్ళు టాటా వాళ్ళు వెస్ట్ బెంగాల్లో మూసుకుని గుజరాత్ వచ్చారు. ఫ్యాక్టరీ చాలా వరకు కన్స్ట్రక్షన్ అయినా కానీ ఆ వేధింపులు భరించే కన్నా కొత్త ఫ్యాక్టరీ కట్టుకోవడం బెటర్ అని తోపుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఈ అన్యాయం ఆ నియోజకవర్గానికి ప్రజలందరికీ తెలుసు. అది ఎంతోమందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కల్పించగలిగినటువంటి సంస్థ జాకీ పరిశ్రమ. వాళ్ళు తెలుగుదేశం టైంలో అంత కష్టపడి తీసుకొచ్చిన దాన్ని ఇతను కేవలం కమిషన్ల కోసం పోగొట్టాడు. ఇలాంటి వ్యక్తిని ఆ ప్రాంతంలో నమ్మరు. ఇప్పుడు అన్నట్టు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో ఏ ప్రజలు కూడా నమ్మరు. నువ్వు నరుకు, బయటకు లాగి సంపు, కొంతమంది చచ్చిపోయినా సరే మిగిలిన కుటుంబ సభ్యులైనా మంచి పరిపాలనలో ఉండాలని కోరుకుంటారు, కానీ ఈ నియంతృత్వ పరిపాలనలో రాక్షస పరిపాలనలో ఉండాలని ఎవ్వరూ కోరుకోవట్లేదు. రైట్ సార్, ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు గారి మాటలు కూడా అసలు ఏవి సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఈవెన్ అసలు రెచ్చగొట్టే విధంగా, ప్రజలను భయపెట్టే విధంగానే ఉన్నాయి. ఆయన ఒక మాజీ మంత్రిగా పనిచేశారు. అండ్ ఆ పార్టీని అధపాతాళానికి దొక్కేసినా కూడా అటు మంత్రుల్లో కావచ్చు, ఇటు ముఖ్యమంత్రుల్లో కావచ్చు ఎలాంటి మార్పు కూడా కనిపించట్లేదు. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారా? ఇటు నాయకులను, అటు ప్రజలను, కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి లా అండ్ ఆర్డర్ అదుపు తప్పేలా చేయాలని ఉద్దేశం అయి ఉండొచ్చు అంటారా? ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు, వాళ్ళ శ్రేణులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఈ విధంగా మాట్లాడితే ముందు వాళ్ళని తీసుకొని వెళ్ళి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెడితే ప్రశాంతంగా అక్కడ ఉండొచ్చు కదా ఎన్నికలు అయిపోయిన దాకా. ఎటు మళ్ళీ అధికారంలోకి వచ్చే ఆలోచన లేదు, ఈ పార్టీని మూసేసే పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి మనకి ఈ విధంగానే మాట్లాడదాం. రెండోది ఇంకొకటి, ఇది ఒక ధోరణి. రెండో ధోరణి ఏంటంటే ఎంత మాట్లాడుతున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం చలనం లేదు, ఏమీ చేయట్లేదు. మనం ఏ విధంగా అయినా మాట్లాడచ్చు. చూస్తూనే ఉన్నాం జరుగుతున్న విషయాలన్నీ కూడా. అందరూ వరుస పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడుకు మిథున్ రెడ్డి, అలాగే వరుసనే మనం చూసుకుంటా ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడుకు మోహిత్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి కుమారుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, మహానటి రోజా, అలాగే ఇటు వచ్చేతలకి పేర్ని నాని కొడుకు జోగి రమేష్ కొడుకు. ఇట్లా వరుస పెట్టి మనం లెక్కేసుకుంటా ఉంటే అంబటి రాంబాబు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, ఇలా వరుసనే చూసుకుంటా ఉంటే మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇష్టారీతిగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళందరి మీద అభియోగాలు ఉన్నాయి. ఇవాళ కాదు రేపైనా సరే కారాగారంలో పెడతామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చెబుతూ ఉంది. కానీ ఆలస్యం అమృతం విషయంలాగా తయారవుతూ ఉంది. ఎవరికి సరైన శిక్షలు పట్టల. గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరికి సరైన శిక్షలు పట్టల. ఇంతవరకు ఎవరి మీద నేరాలు నిరూపితం కాల. అంటే ఇప్పుడు వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఎవరికి నేరాల మీద నిరూపితం కాల. అదే ధైర్యం వాళ్ళకి. అంటే ఈ ప్రభుత్వం. రెండోది, కళ్ళ ముందు ఆధారాలు దొరికినా కూడా ఇంకా చాలామంది వ్యక్తులు బహిరంగంగా తిరుగుతూనే ఉన్నారు. అసలు కళ్ళ ముందు ఆధారాలు పేర్ని నాని ఈరోజు 1,72,00,000 రూపాయలు అతను కట్టాడు కదా. ఆ లెక్క ప్రకారం రెండింతలు వేశారు అతనికి. మామూలుగా ఆ పౌర సరఫరాలలో ఒక నిబంధన అంటూ ఉంది, ఏదన్నా డీలర్ కనుక ఏదన్నా మోసం చేస్తే 10 వేస్తారు అతనికి. మరి ఇక్కడ వచ్చేసరికి 2 ఎందుకు వేశారు? ఆ 2 ఎందుకు కట్టలేదు? 10 వేస్తే 1,72,00,000కి 17,20,00,000 రూపాయలు కట్టాలి కదా. అప్పుడు అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఏంటనే వివరాలు కూడా బయటకు వస్తాయి కదా. ఇంతవరకు ఉదాసీనంగా ఎందుకుంటున్నారు వీళ్ళు? తర్వాత అతను చంద్రశేఖర్ రెడ్డి, ఇది కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతని దగ్గర 40,000 క్వింటాల బియ్యం దొరికిందని చెప్పని స్వయాన మనోహర్ గారు వెళ్ళి అతన్ని పట్టుకున్నారు. అతనికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయి గోడౌన్లో అక్కడికి వెళ్ళి పట్టుకున్నారు. ఇంతవరకు ఏమైందో కూడా తెలియదు, అతిగతి లేదు. ఇలా అందరి ముందు మీద అభియోగాలు మాత్రం చెబుతున్నారు, ఎవరిని అదుపులో తీసుకోవట్లేదు. అంటే ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉన్నారు? వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో కూడా మీరు ఎందుకు వాళ్ళ మీద ముందుకెళ్ళట్లేదు? వాళ్ళే ఎర్ర పుస్తకం అంటున్నారు. ఎర్ర పుస్తకం ఎక్కడ పనిచేస్తుంది? ఎందుకు పని చేయట్లేదు? ఎందుకు దాన్ని బయటకు తీయట్లేదు? ఈరోజు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సమాధానం కూటమే చెప్పాలా? అంటే అధికారంలో లేకపోతేనే నరుకుతా చంపుతాం అంటే ఇంకా అధికారంలో ఉన్నప్పుడు చేశారని బహిరంగంగా ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు నీకు ఒకే ఒక్క రోజులోనే నందిగం సురేష్ని తీసుకొచ్చి పట్టుకున్నారా? ఒకే ఒక్క రోజులోనే ప్రవీణ్ హత్యకు సంబంధించిన సాక్ష్యాధారాలని బయటకు తీసుకొచ్చారా? అంటే ఇక్కడ పోలీసులు సమర్థులే.
నడిపించే వాళ్ళే సరిగ్గా నడిపించట్లేదనే అభిప్రాయం ఈరోజు ప్రజల్లో ఉంది. దాన్ని చెరిపేసుకునే క్రమంలో అతి మంచితనం కూడా పనికిరాదు. ఆలస్యం అమృతం విషం అన్నారు. ప్రజలకు సత్వర న్యాయం చేయాలి. ఇలాంటి వాళ్ళందరినీ కారాగారంలో వేయాలా, లోన్ వేసి మక్కెలు ఎరగదీయాలా. అప్పుడు మిగిలిన వాళ్ళు మెలకుండా కూర్చుంటారు. అధికారుల్ని మీరు అదుపులో తీసుకోవట్లేదు, ఇలాంటి వాళ్ళే అదుపులో తీసుకోవట్లేదు. ఎలా? ఈరోజు దీని గురించి ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటున్నారు. కొంచెం కూటమి ప్రభుత్వం ఇందాక నేను చెప్పినట్టు రాగి సంగటి గుంటూరు గుడ్డుగారం తింటే కొంచెం అన్నా సరే కాస్త వీళ్ళలో చలనం వచ్చిద్దేమని ఆలోచిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గౌర్ని, మన లియో వీక్షకులు కూడా. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.